ఆ పదవే కావాలంట. బీజేపీ కండిషన్స్ ఇవే. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరడమే. ఈ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతున్న వేళ ఎవరెవరికి ఏ ఏ పదవులు దక్కుతాయి, అసలు ఎవరెవరు కేబినెట్ లో బెర్తులు దక్కించుకుంటారు అనేది కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఒక పదవి కోసం పవన్ పట్టుబడుతున్నారని అంటున్నారు. అవును, మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో పవన్ పోస్ట్ పై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారట. పైగా ఆ పదవి తానొక్కడికే ఇవ్వాలని, జగన్ సర్కార్ మాదిరి 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉండకూడదని అంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో జనసేనకు కనీసం 4 మంత్రి పదవులు కూడా ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నో చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కష్టానికి చంద్రబాబు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని అంటున్నారు. దీంతో జనసేనలో ఎవరెవరు మంత్రి పదవుల రేసులో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా ముందుగా నదెండ్ల మనోహర్ పేరు బలంగా వినిపిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో మండలి బుద్ధప్రసాద్, కొరతాల రామకృష్ణ, పులవర్తి అంజుబాబు, కందుల దుర్గేష్, అరణ్ శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, బొమ్మిడి నాయకర్, దేవవరప్రసాద్ పేర్లు మంత్రి పదవుల రేసులో ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి, నాగబాబుల నుంచి సిఫార్సులు అందే అవకాశం ఉందని అంటున్నారు. జనసేన సంగతి అలా ఉంటే కేంద్రంలో 2 కేబినెట్ బెర్తులు సంపాదించుకోవడంతో అటువైపు నుంచి కూడా చంద్రబాబు కండిషన్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ 2 మంత్రి పదవులు అడుగుతున్నారని సమాచారం. దీంతో బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులు కాబోతున్నారనే లోపు పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కు ఆ అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ఇక మిగిలిన జనరల్ కోటాలో మంత్రి పదవికి హెవీ కాంపిటీషన్ ఉందని అంటున్నారు. ఈ క్రమంలో బలమైన పేర్లే తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అదోని ఎమ్మెల్యే పార్థసారథి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల పేర్లు లైట్ తీసుకోలేరని చెబుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి 4 మంత్రులు, బీజేపీ నుంచి 2 మంత్రులు ఉండబోతున్నారని మాత్రం నొక్కి చెబుతున్న పరిస్థితి. ఇక ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉప మంత్రి పదవిపై పట్టుబడుతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.